గాజువాక పోలీస్ స్టేషన్లో మార్చి 2న తాను కొత్తూరు నరేంద్రను కొట్టారని జిల్లా మహిళా టీడీపీ అధ్యక్షురాలు అనంతలక్ష్మి తెలిపారు. విశాఖ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో అనంతలక్ష్మి మాట్లాడుతూ 30 రోజుల తర్వాత సీసీ ఫుటేజ్ ను ఎవరు విడుదల చేశారని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో నేను చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేవలం పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. పోలీస్ కమిషనర్ ఈ కేసులో ఎంత సహకరించారన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పార్టీ పరంగా ఎంతో కష్టపడ్డారన్నారు. ప్రస్తుతం ఆర్థిక నేరగాళ్లు అధికమయ్యారన్నారు. ప్రభుత్వాలు మారినా తాను ఈరోజు పోలీసులకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. 2017లో కొత్తూరు నరేంద్రకు 25 లక్షల రూపాయలు అప్పు ఇచ్చారని, దీనిపై కోర్టులో కేసు వేసి గెలిచినట్టు చెప్పారు. ఇటీవల కాలంలో గాజువాకలో అధికంగా ఫిర్యాదుదారులకు న్యాయం జరగకపోగా ఫిర్యాదుదారులపైనే పోలీసులు తిరిగి కేసు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్థిక నేరగాళ్ల ఆట కట్టించాలన్నారు. తనకు పూర్తి న్యాయం జరిగే వరకు పోరాడతానని తెలిపారు. ఈ సమస్య తన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ పెద్దలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులందరికీ కూడా ఈ సర్వసిద్ధి అనంతలక్ష్మి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను పార్టీని అడ్డుపెట్టుకోను కానీ, పార్టీ పేరు చెప్పుకోగాని ఎప్పుడు నేను ఏది ఒక రూపాయి సంపాదించలేదు, భూములు కొల్లగొట్టలేదు, ఎప్పుడు నా మీద ఒక యాంటీ వార్త కూడా రప్పించుకోలేని పరిస్థితిలో నేనున్నాను. కానీ ఈరోజు నేను బాధితురాలండి. నిన్నటి నుంచి జరుగుతున్న సంఘటన మీద నేనందరికీ తెలియపరుచుకుందామని ఈరోజు మీడియా ముఖంగా నా వ్యక్తిగత ఇష్యూగా నేను మీ అందరికీ తెలియపరచుకోలేని నా మనోవేదన, ఆవేదన కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 3 రోజుల నుంచి నా మీద చెప్పుతో కొట్టారు పోలీస్ స్టేషన్లో అని తెగ వైరల్ చేస్తున్నారు. కానీ ఏప్రిల్ 6వ తారీఖు నుంచి ఏదైతే ట్రోల్ అవుతున్న వీడియో, ఇది గత మార్చి 2వ తారీఖున జరిగిన వీడియో అండి. అందరికీ తెలియపరచుకుంటుంది ఏంటంటే, గత నెల మార్చి 2వ తారీఖున ఈ సంఘటన జరిగింది. అది ఎందుకు జరిగింది, దాని వెనకతలు ఉన్న ఆంతర్యం ఏంటి, అర్థం ఏంటి అని నా కోణంలో కానీ చూస్తే గనక